హాయ్ మేఘ్నా. ఈ సినిమా చేయట్లేదు. వై? ఇంత అందమైన అమ్మాయితో ఇంత క్లోజ్గా యాక్ట్ చేయడం అంటే యాక్టింగ్ మర్చిపోతానేమో. హే కమాన్, నేను గుర్తు చేస్తా కదా. థ్యాంక్స్. అన్నట్టు నీ నెక్స్ట్ మూవీలో నేనే కదా హీరోయిన్. ఏ వంశీ, సార్ షార్ట్ రెడీ అయిందని కనుక్కున్నావా? కనుక్కొని వస్తాను సార్. సార్ ఇంకో 50 minutes అవుతుందట. అయ్యో సార్ ఒక్క సార్ సార్ భాస్కర్ ఏమంటావు? లైట్ ఫెయిల్యూర్. సరే వదిలేటట్లేడు. సార్ సార్ నా షార్ట్ సార్. బ్రేక్. But it doesn't mean that I'm serious. Us to lose. Chalo, thanks. He says that it's just so typically me. Oh, baby, baby. I did it again. I played with your heart. Got lost in my game. హే, నువ్వు జాతకం చూస్తావా? జాతకం చూస్తున్నావా, చక్రం వేస్తున్నావా? అవును, నువ్వు డైరెక్టర్ అయితే నన్ను హెయిర్ డ్రెస్సర్గా పెట్టుకుంటావా? ఇది హీరోయిన్ హ్యాండ్. అమ్మో, హీరోయినా? కామిట్ అవ్వాలేమో, నాకు నచ్చదు. నేనెవరు? డైరెక్టర్. నువ్వెవరు? హీరోయిన్. మరి ఇంకేంటి ప్రాబ్లం? అయినా ఆ కమిట్మెంట్స్ నాకు నచ్చవు. సరే ఓ పని చేద్దాం. చెప్పు. నువ్వు హీరోయిన్ అవ్వక ముందే కమిట్ అయిపోతే ఇదేదో బాగుంది. అది ఏడు సిగ్గా. అది షార్ట్ రెడీ. భాస్కర్, సార్ ఆ అమ్మాయి సముద్రంలోంచి తడుచుకుంటూ అలా బయటకు వస్తుంది కదా, కెమెరా కాళ్ళ దగ్గర నుంచి పైకి టిల్ చేస్తే ఫేస్ రివీల్ అవుతుంది. ఫేస్ లో బొడ్డు దగ్గర 2 సెకండ్లు కెమెరా ఆపితే భలే చెప్పాడు. కమర్షియల్ పాయింటే. ఇంతకీ నీ పని అయిందా? మీరు అవనిస్తేగా. అవును సార్ అజయ్ క్యారెక్టర్ చేయాల్సిన కిరణ్ వచ్చాడా? అతను ఎల్లుండి నుంచి జాయిన్ అవ్వాలి. అది చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లం సార్. ఏ ఇక్కడ ఫోన్ పని చేయట్లేదా? అంటే అది కాదు సార్. కమ్యూనికేషన్ ప్రాబ్లం అంటే ప్రొడ్యూసర్కి కిరణ్కి రెమ్యూనరేషన్ దగ్గర కొంచెం. ప్రొడ్యూసర్ ఎక్కడ? అక్కడ ఉన్నారు సార్. రౌండ్ ఫిగర్ 35,000 ఇస్తానండి. అది కాదు సార్. అబ్బా, అసలే చిన్న ప్రొడ్యూసర్లు సార్, అంత బడ్జెట్ లేదండి. 35,000 రౌండ్ ఫిగర్ సార్. ఫిగర్ వేసి రౌండ్ చుడితే అదే సార్ రౌండ్ ఫిగర్. 35,000 ఫైనల్. అబ్బా, డిస్కషన్ వద్దండి, సాయంత్రం ఫోన్ చేయండి. అసలే రోమింగ్ లో ఉన్నాను సార్. హీరో నీ చుట్టమా? అందుకే నేను మేనేజర్ గా పెట్టుకొని ఉంటాడు. సరే, సాయంత్రం ఫోన్ చేస్తా. ప్రొడ్యూసర్ అంటే ప్రతి యాదవ్కి. డైరెక్టర్ గారు, మనం సెకండ్ హీరో క్యారెక్టర్ కి కిరణ్ అని ఒక ఆర్టిస్ట్ అనుకున్నాం కదా, ఏడి ఏడంటారేంటండి? మనం 10 మెట్లు దిగితే తను ఒక్క మెట్టు కూడా దిగట్లేదు సార్. అసలే ఆస్తులు అమ్ముకొని తీస్తున్నాను సార్ ఈ సినిమాని. ఎవరాస్తులు? నావే. మనం చెప్పిన ఫిగర్ కి ఆయన చెప్పిన ఫిగర్ కి ఎంత తేడా ఉందండి సార్? ఫిగర్ విషయంలో ఎప్పుడు తేడా రాదండి. ఫిగర్ అంటే ఈ పప్పాయే కాదండి, డబ్బులు. అదే 50,000. 50,000 కోసం కిరణ్ లాంటి ఆర్టిస్ట్ నువ్వు తీసుకుంటావా? ఓ పని చేయండి. చెప్పండి. బొత్తాలు పెట్టుకుని మీరే చేసేయండి. సార్ అది చెయ్యండి, మీరు ఇలా ఎంకరేజ్ చేయండి, దున్నేస్తాను సార్. దున్నింది చాలు కానీ మనం బాగుపడం. ఆర్టిస్ట్ రాకపోతే నిజంగానే ఆస్తులు అమ్ముకోవాలి.
3 సినిమాలు కాంట్రాక్ట్ చేస్తావా? మూడేంటి 30 చేస్తాను నీ మూడున్నంత వరకు. కార్పొరేట్ ఆఫర్ ఇచ్చుంటాడు దీనికి కూడా. అజయ్ సేమ్ లుక్. నేను హీరోనా? నా వల్ల కాదు. నాకు నీ మీద కంటే నా మీద నమ్మకం ఎక్కువ. కుక్కని హీరోగా పెట్టి సినిమా తీయగలను తెలుసా? పూర్వం విఠలాచార్య అనే డైరెక్టర్ ఉండేవారు, పేరున్నవా? ఆయనకి ఏ ఆర్టిస్ట్ మీద తిక్కరేగిందనుకో ఆడి మీద నీళ్లు జల్లి ఏ కుక్కగానో పిల్లిగానో చేసేవాడు. ఆడు మళ్ళీ దారికొచ్చాకే ఆడి మీద నీళ్లు జల్లి మళ్ళీ నార్మల్గా చేసేవాడు. సినిమాలు సూపర్ హిట్ అయ్యేవి తెలుసా? మనం అదే బ్యాచమా. నీలో ఒరిజినల్ ఆర్టిస్ట్ ఉన్నాడు, నా సినిమాకి నువ్వే ఫిక్స్. సార్ నా ప్రాబ్లం వేరే ఉంది. ఏమిటా నువ్వు? బయటి అవకాశం కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు తెలుసా? బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకోకు.